బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, జేపీఎస్, ఎంజీపీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంకర్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లక్షల మంది పబ్లిక్ తమ ఊర్లకు తరలుతున్నారు. అయితే రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి కూడా సరిపోవడం లేదని ప్యాసింజర్లు చెబుతున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైన కూడా భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ అమవుతున్నాయి. జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, జేపీఎస్, ఎంజీపీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆమ్రాక్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లక్షల మంది పబ్లిక్ తమ ఊర్లకు తరలుతున్నారు. రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి కూడా సరిపోవడం లేదని ప్యాసింజర్లు చెబుతున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలకు వెళ్లే నేషనల్ హైవేలపైన కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ అమవుతున్నాయి. జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున గ్రామాలకు తరలుతున్నారు. స్కూళ్లు కాలేజీలకు శుక్రవారం నుంచి సెలవులు ఇవ్వడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, జేపీఎస్, ఎంజీపీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆమ్కర్ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లక్షల మంది పబ్లిక్ తమ ఊర్లకు తరలుతున్నారు. రైల్వే స్పెషల్ రైళ్లు, ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినా అవి కూడా సరిపడలేదని ప్యాసింజర్లు చెప్తున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లాలకు వెళ్లి నేషనల్ హైవేలపైన కూడా భారీగా రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. జిల్లాల పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సంక్రాంతి నేపథ్యంలో భారీగా ప్రజలు కూడా వాళ్ళ సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. అది ఒక పక్క చూస్తేనేమో వెహికల్స్ కూడా సరిపోవట్లేదు అంటున్నారు. సో దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ అండి. వరుణ్, హైదరాబాద్ నగరం చూసుకున్నట్టయితే పట్టణం అంతా పండుగకు ఖాళీ అవుతుందా అన్నట్టుగా కూడా మనకు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జనాలు సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళడానికి గత 2 రోజులుగా కూడా మొత్తం బారులు తీరుతా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఏ బస్ స్టాండ్ లో చూసినా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండ్, అదేవిధంగా జూబ్లీ బస్ స్టేషన్, అదేవిధంగా ఇతర ఏదైతే రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో, ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్ చౌరస్తా, అదేవిధంగా ఆరాంఘర్ చౌరస్తా, అదేవిధంగా బోయిన్పల్లి ప్రాంతాలు, సుచిత్ర ప్రాంతాలు, కూకట్పల్లి చౌరస్తా, ఇవన్నీ కూడా ప్రయాణికులతో ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయిన. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో కూడా, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఎక్కడ చూసినా కూడా ప్రయాణాలు చేసే వారితో, సొంత ఊళ్ళకి వెళ్లే జనంతో ఎక్కడ చూసినా కూడా కిరికిరిసిపోతా ఉన్నాయి. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, పండగ కోసం ప్రత్యేకంగా 4484 బస్సులు కూడా నడిపిస్తున్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ అదనపు బస్సులతో పాటు కొన్ని సర్వీసులు కూడా పెంచామని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా కొన్ని వందల సర్వీసులు అదనంగా కూడా నడిపిస్తా ఉన్నాము పండగను దృష్టిలో పెట్టుకుని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఈ బస్సెస్ అన్ని కూడా సరిపోవడం లేదు. సో మనం చూస్తా ఉన్నాం, ఎక్కడికక్కడ రోడ్ల పైన జనాలు వస్తా ఉన్నారు. ఇక్కడికి బస్సులో ఇక్కడి నుంచి వెళ్ళి బస్ స్టాండ్ కు రాకముందే ఆ బస్సులకి జనాలు వేలాడుతూ కనిపిస్తున్నారు. మనం సందర్భాలు చూస్తా ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలంటే, అదేవిధంగా ఈ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల్లో కూడా వెళ్లే వారితో, ఇటు విజయవాడ హైవే ఏదైతే ఉందో, విజయవాడ హైవే కావచ్చు, ఇంకా ఇతర హైవేలు కావచ్చు, ముఖ్యంగా ఏపీకి వెళ్లే వారితో అయితే టోల్ గేట్ల వద్ద కూడా పరిస్థితి కూడా అంటే కిలోమీటర్ల కొద్దీ కూడా వాహనాలు బార్లు తీరి ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి కోసం ఇప్పటికే ప్రత్యేకంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అతిపెద్ద పండుగ సంక్రాంతి, అదేవిధంగా ఏపీతో పాటు తెలంగాణలో కూడా ప్రజలందరూ, సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాలకు, సొంత ఊళ్ళకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే 4-5 రోజులు కూడా హాలిడేస్ కూడా రావడం జరిగింది. ఈ హాలిడేస్ రావడంతో ఒక్కసారిగా జనాలందరూ ఊరుబాట పట్టారు. అందుకోసమే ఇప్పటికీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఉన్న బస్సెస్ కానీ, రైళ్లు కానీ ఏవి కూడా ప్రస్తుతం అయితే అంటే ముందస్తు బుకింగ్ కూడా ఇప్పటికి ఫుల్ అయిపోయాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇటు మహిళలకు ఉచిత పథకం ఏదైతే ఉందో, మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ కావచ్చు, పల్లె వెలుగు బస్సులు మాత్రం అవైతే మొత్తం ప్రయాణికులతో మాత్రం రద్దీగా వెళ్తా ఉన్నాయి. ఓవర్లోడ్, అంటే అందులో ఎంతమంది అయితే ఆక్యుపెన్సీ ఉండాలో అంతకంటే ఎక్కువ మంది కూడా ప్రయాణిస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. పండగ కోసము జనాలందరూ ఊరికి వెళ్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా మనకు హైదరాబాద్ లో అయితే ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతా ఉంది. మరోవైపు దాదాపు ఈ రోజు సాయంత్రం కల్లా కూడా రేపటి మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ మొత్తం కూడా దాదాపు 80% కూడా 70 to 80% హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు వార్తలు వస్తా ఉన్నాయి. రైట్ రాజు, అయితే ఒక పక్క మహాలక్ష్మి పథకం పెట్టారు గవర్నమెంట్. సో ఫ్రీ బస్సు పథకం పెట్టింది. సో నేపథ్యంలో అంటే ప్రభావం దీని పక్కన ఏమన్నా కనిపిస్తుందా, అంటే మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మనకు ఈ చూసుకున్నట్టయితే డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మహిళలకు పల్లె వెలుగు బస్సులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులు ఫ్రీ సర్వీస్ ఉంది. హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్డినరీ బస్సు, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలకు ఫ్రీ సర్వీస్ ఉంది. ఇప్పటికే ఫ్రీ స్కీమ్ తో ఇప్పటికే ఆర్టీసీ పైన ఓవర్లోడ్ పడతా ఉంది. దానికి తోడు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఇప్పటికే ఊర్లకు వెళ్ళడానికి కూడా జనాలకైతే అంటే ట్రాఫిక్, ఆర్టీసీ బస్సులో అసలు ఆ బస్సులో ఎక్కడమే కష్టంగా మారిపోయింది. అంత జనాలు ఉంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇటు మరోవైపు ఏమో ఆర్టీసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పటికే అదనంగా బస్సులు నడిపిస్తా ఉన్నాం, అయినప్పటికీ కూడా సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇవే కాకుండా, అంటే ఆర్టీసీ బస్సులే కాకుండా
సొంత వాహనాల్లో కూడా ఇప్పటికే పలు ప్రైవేట్ ఏవైతే కార్లు ఉంటాయో ఇతర వాహనాలు ఉంటాయో అవి కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. సొంత ఊళ్ళకు తీసుకొని వెళ్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వీటికి తోడు సొంత వాహనాల్లో వెళ్లే వారు వెళ్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ బస్టాండ్ల వద్దకు చేరుకోవడానికి ఆటోలు కూడా దొరకని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఆటో వాళ్ళలు కూడా చెప్తా ఉన్నారు, గత కొన్ని రోజులుగా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడైతే మాకు కొద్దిగా గిరాకీ తగ్గింది అనుకున్నాం, కానీ మెగా మూమెంట్ వల్ల మాకైతే అసలు అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ప్రయాణికులు కూడా వస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇటు ఆటో వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా సిటీ మొత్తం కూడా ఇక్కడ దాదాపుగా పల్లెటూర్లకు వెళ్లే వాళ్ళతోటి వాళ్ళ వాళ్ళ గ్రామాలకు వెళ్లే వారితోటి అయితే బస్ స్టాప్ల వద్ద అయితే రోడ్ల మీద చూసినా కూడా మొత్తానికి ప్రయాణికులు అయితే కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వారు అయితే ఎప్పటి వరకు ఈ స్పెషల్ బస్సులు అదేవిధంగా స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఇంకా సంక్రాంతి సెలవులు కూడా పూర్తి కావలేదు. బట్ ఇక్కడ జనం మాత్రం కిటకిటలాడుతున్నారు. వాళ్ళకి సరిపోవట్లేదు, ప్రయాణికులకు రద్దీ నెలకొంది, బస్సులు కూడా సరిపోవట్లేదు అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ బస్సుల్ని ఇంకా వేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తా ఉందా? ప్రస్తుతం అయితే ఆర్టీసీ అయితే ఇప్పటికే అంటే అదనంగా బస్సు నడిపిస్తా ఉంది. మరోవైపు అదనంగా ఇంకా సర్వీసులను కూడా పెంచుతా ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా, అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ నుంచే కొన్ని ఏరియాల్లో మాత్రం 24/7 కూడా వాహనాలను తిప్పుతున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికైతే ఇప్పటికే పెంచారు అధికారులు కూడా. ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటికే దాదాపు 5,000 బస్సుల వరకు కూడా అదనంగా పెంచాము, సర్వీసులు కూడా పెంచాము, కాబట్టి ఇంకా పెంచడానికి అయితే ప్రస్తుతం అయితే ఆర్టీసీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే పెంచారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు వీళ్ళు కాకుండా ఇటు ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, క్యాబ్స్ కానివచ్చు, ఆటోలు కావచ్చు, ఎక్కడైతే సిటీకి దగ్గర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో సో ఆటోలను అదేవిధంగా కార్లను కూడా ఇటు పబ్లిక్ ఆశ్రయించి వాటిలో కూడా సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా సొంత వాహనాలు ఏవైతే ఉంటాయి, సొంత వాహనాల్లో కూడా తమ గమ్యస్థానాలకు విలేజ్లకు ప్రజలైతే వెళ్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. వారు రైట్ అయితే హిట్ అండ్ రన్ బంద్ నేపథ్యంలో పెట్రోల్ బంకు ప్రభావం అనేది ఈ ఆర్టీసీ బస్సుల మీద ఏమైనా పడింది అనుకోవచ్చా కొంచెం అన్నా? ప్రస్తుతం అయితే దాని ప్రభావం అయితే పడలేదు, కానీ చూడాలి మరి రేపటి నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఒకవేళ డీజిల్ మాత్రం ఒకవేళ కొరత ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం మాత్రం పడే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు దాని ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి రేపటికల్లా ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇది ఆయిల్ ట్యాంకర్ల కనుక అలాగే ఒకవేళ వాళ్ళు సమ్మె చేస్తే ఖచ్చితంగా డీజిల్ కనుక కొరత అయితే మాత్రం ఖచ్చితంగా ఇటు ఆర్టీసీ పైన, అదేవిధంగా ఇటు సొంత వాహనాల పైన ఎవరైతే ఇటు గ్రామాలకు సొంత ఊళ్ళకు వెళ్లే వారు ఖచ్చితంగా వారిపై ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, వాళ్ళైతే చెప్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఎఫెక్ట్ అయితే ఏమీ లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వారు రైట్ అయితే ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించినట్లయినా పూర్తిగా అన్ని కూడా ఎస్ వరుణ్, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బస్ స్టాండ్లలో కూడా ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రత కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలతో, ఎందుకంటే బస్ స్టాండ్లకు ఎక్కువగా క్రౌడ్ వస్తా ఉంది, ఈ నేపథ్యంలోనే పోలీసు బలగాలతో కూడా ప్రత్యేకంగా షీటింగ్స్ తో కూడా బందోబస్తు నిర్వహిస్తా ఉన్నామని చెప్పేసి కూడా ఇటు పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మరోపక్క వీళ్ళే కాకుండా ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే జేబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు, అదేవిధంగా ఎస్జీపీఎస్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఈ మిగిలిన బస్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బస్ స్టాండ్లలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులందరూ కూడా అక్కడ ఉండి పరిస్థితిని ఎప్పటికప్పటికి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తా ఉన్నారు. ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర ఎవరైతే కొందరు దివ్యాంగులు ఉంటారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము. ఇక్కడ తోపులాట జరగకుండా కూడా ప్రతి బస్ స్టాండ్ లో కూడా ఇటు పోలీసులతో పాటు అధికారులు కూడా అందరూ కూడా వాళ్ళతో పాటు కొందరు ఎన్జిఓస్ కూడా అందుబాటులో ఉన్నారు, సర్వీస్ లో ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా చూస్తున్నాం. మనం నిన్నటి నుండి కూడా ఈ ప్రయాణికులతోటి ప్రయాణం చేసే వాళ్ళతోటి అయితే ఈ బస్ స్టాండ్లు అయితే క్రిక్కిరిసిపోయి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎప్పటి వరకు ఫైనల్ గా ఈ రద్దీ అనేది కొనసాగుతూ ఉండే ట్రాఫిక్ జామ్ పూర్తిగా అవుతున్న నేపథ్యంలో మహానగరంలో ఎక్స్పెషల్ ఎక్కువగా అవుతుంది. సో ట్రాఫిక్ అధికారులు పోలీసులు పూర్తిగా అప్రమత్తంగానే ఉన్నారు అందరూ కూడా. ఇప్పటికే అధికారులు కూడా చెప్తా ఉన్నారు, అంటే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్, అదేవిధంగా ఇటు పోలీసులు, వీళ్ళందరూ కూడా అదేవిధంగా వీళ్ళతో పాటు ఇటు
ఆ రెవెన్యూ అధికారులు, ఇదే విధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు వీళ్ళందరికీ కూడా సమన్వయంతో పనిచేస్తా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము పనిచేస్తా ఉన్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు జిహెచ్ఎంసీలో చూసుకున్నట్టయితే 24/7 కూడా పనిచేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఇంతకు ముందే టికెట్లు బుక్ చేసుకుని ఉంటారో కూడా ఎట్లాంటి సర్వీసులు ఇష్యూలు రాకుండా కూడా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ అధికారులు ఏవైతే అంటే ఇప్పటి వరకు అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా అయితే ఇంత మంది ప్రయాణం చేస్తా ఉన్నప్పటికీ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ శానిటైజేషన్ కానీ, అదేవిధంగా మంచినీరు సదుపాయం కానీ, అదే విధంగా వాళ్ళకి సీటింగ్ సదుపాయం కానీ ఇవన్నిటినీ కూడా అంటే ఎక్కడ కూడా సమన్వయ లోపం ఎక్కడ కూడా మనకు వాళ్ళందరూ సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ప్రస్తుతం అయితే సాఫీగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. మనము పండగ ఇప్పుడు ఇంకా 17th 18th వరకు కూడా రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి హైదరాబాద్ కి పండగ తర్వాత దాదాపు ఇవన్నీ కూడా ఇంకొక 4-5 రోజుల పాటు కూడా ఈ ప్రత్యేక బస్సులు ఇట్లాగే నడిచే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మళ్ళీ ఎవరైతే ఊర్లకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి హైదరాబాద్ వచ్చేంత వరకు కూడా దాదాపు అంటే థ్యాంక్ యూ రాజు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.